హలో అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ 2026 నుండి అనేక మార్పులను చేసింది అని చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. మరి ఈ చేసినటువంటి మార్పుల్లో బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది 9th క్లాస్ మీద. ఎందుకంటే వచ్చే ఏడాది 10th క్లాసు వాళ్ళు రాసే టైంకి కొంతవరకు పార్షియల్ చేంజెస్ అనేటువంటివి వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ అవటం. మరొక ఇంపార్టెంట్ గ్రూప్ ఇప్పుడు అంటే 2026, 27 6th క్లాస్ ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఇప్పుడు 9th క్లాస్ కి సంబంధించి మనం మాట్లాడితే గత 20 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఒక డిఫరెంట్ చేంజ్ కరికులంలో సిబిఎస్ఈ ఈసారి అతిపెద్ద చేంజ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ మరి టెక్స్ట్ బుక్స్ మారాయి, రూల్స్ మారాయి, మరి కానీ ప్రిపరేషన్ మారుతుందా లేదా అనేటువంటిది మొట్టమొదటి ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కూల్స్ లో మోర్ ట్రెడిషనల్ వే నుంచి ఈ న్యూ వే కి మారటం అనేటువంటిది ఎంత టైం పడుతుంది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. అదే సందర్భంలో ఈ చేంజెస్ పక్క బయట జాబ్ మార్కెట్ లో కానివ్వండి, వరల్డ్ వైడ్ చేంజెస్ కానివ్వండి, డ్యూ టు ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, సో ఇన్సర్టనిటీలో ఖచ్చితంగా వీళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 9th క్లాస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటిది ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక దాని గురించి మరిన్న వివరాలు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడవచ్చు. మరి ఇక ఈ 9th క్లాస్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏమిటంటే రోట్ లెర్నింగ్ కానివ్వండి, ట్రెడిషనల్ మెథడ్స్ మాత్రమే ఫాలో అయ్యి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సో ఇప్పుడు మన ఆ ప్రిపరేషన్ మోస్ట్ డేంజరస్ అని లేదా అవుట్డేటెడ్ అని మనం చెప్పక తప్పనటువంటి పరిస్థితి. సో దీంట్లో మొట్టమొదటిగా ఏమిటంటే చేంజెస్ ఏమిటనేటువంటిది చూద్దాం. ఆ బిగ్ పిక్చర్ ఏమిటని మనం చూసినట్లయితే లాంగ్వేజెస్, అకాడమిక్ కోర్, అలాగే హోలిస్టిక్ అండ్ ఒకేషనల్ ఏరియాస్, ఇవి 3 ఇంపార్టెంట్ కోర్ ఏరియాస్ యాజ్ ఫర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 కానివ్వండి, ఎన్ఈపి 2020 ప్రకారం. మరొకసారి చెప్తున్నా, లాంగ్వేజ్ కోర్, అకాడమిక్ కోర్ అండ్ హోలిస్టిక్ అండ్ ఒకేషనల్ ఏరియాస్. సో ఇవి 3. దీనికి సంబంధించి ఏమేమి ఎడిషన్ జరుగుతున్నాయి అనేటువంటిది ఆల్రెడీ చూస్తున్నాము. ఇక సబ్జెక్ట్ వైజ్ చూస్తే బిగ్గెస్ట్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఎక్కడ అంటే ఓల్డ్ సైన్స్ లో ఫిజిక్స్ లా, కెమిస్ట్రీ ఇలా, బయాలజీ మరోలా కాకుండా ఇవన్నీ కూడా సైన్స్ కి సంబంధించి ఒకే 13 ఇంటిగ్రేటెడ్ థీమ్స్ తో కవరింగ్ టాప్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎర్త్ సైన్స్ ఇన్ ఏ కనెక్టెడ్ మేనర్ లో ఇప్పుడు సైన్స్ కి సంబంధించి ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి ఫిజిక్స్ లో మనం చూస్తే ఇది వరకు 5 టాపిక్స్ ఉంటే 4 టాపిక్స్ కుదించి బట్ ఇంకొంచెం లోతుగా విషయ అవగాహనతో కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ చేయాల్సినటువంటి విధంగా ఫిజిక్స్ అనేటువంటిది మార్చడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏమిటంటే వర్క్ అండ్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్ ని వర్క్, ఎనర్జీ అండ్ సింపుల్ మెషిన్స్, దానివల్ల ఏమిటంటే ప్రాక్టికల్ అండర్స్టాండింగ్, పులీస్ కానివ్వండి, ఇన్క్లైన్డ్ ప్లేన్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, ఎలా వర్క్ చేస్తాయి అనేటువంటిది ఆ డైరెక్ట్ రిలేషన్ ఫిజిక్స్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా టోటల్ చాప్టర్ సైన్స్ లో 12 నుంచి 11కి రెడ్యూస్ అయింది. కానీ డెప్త్ అండ్ ఫోకస్ అనేటువంటిది అప్లికేషన్ కాన్సెప్ట్ వైపుకి ఫోకస్ చేయటం అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం కూడా. ఇక మ్యాథమెటిక్స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ మ్యాథ్స్ అనే దాంట్లో కూడా డ్రామాటిక్ చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. టాపిక్స్ ప్రీవియస్ గా 10th, 11th, 12th లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ని 9th కి మూవ్ చేయటం, అంటే పెద్ద టాపిక్స్ కాదు, ఆ కనెక్టింగ్ ఏవైతే మిస్ అయ్యిందో ఇక్కడ 9th, 10th లో సిబిఎస్ఈ. సో దానివల్ల ఏమిటంటే కాంపిటేటివ్ ప్రిపరేషన్ సిబిఎస్ఈ ప్రిపరేషన్ కి వైడ్ డిఫరెన్స్ వస్తుంది. సో పిల్లలు సిబిఎస్ఈ స్కూల్స్ లోపల ఆ ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఎనీహో మనం బయట కోచింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విధమైన ఒక డిస్కషన్ నడవటంతో కొంత రైట్లీ ఆ సిబిఎస్ఈ 9th, 12th, 10th కు ఉన్నటువంటి సిలబస్ ని బయట ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో ఏదైతే అవసరం ఉందో దానికి మ్యాచ్ చేయడానికి ప్రయత్నించారని చెప్పొచ్చు. ఉదాహరణకి ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ లో చూస్తే ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండేటువంటి దాని నుంచి జామెట్రిక్ ప్రోగ్రెషన్, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా అక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఉదాహరణకి చెప్తుంటే ఇది మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఈ డిఫరెంట్. ఇక సోషల్ సైన్స్ కి సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అనేటువంటివి ఈ సెపరేట్ బుక్స్ కాదిక. ఇవన్నీ కలిపి స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీ విత్ ఎంపసిస్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, అంటే ఇండిజీనియస్ నాలెడ్జ్, ట్రెడిషన్స్ అండ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్, వీటిని క్రోడీకరించి సోషల్ సైన్స్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది సోషల్ సైన్స్ లో వచ్చినటువంటి స్ట్రక్చరల్ షిఫ్ట్. ఎందుకు ఇది అవుతుంది అనేటువంటి ప్రశ్న నుంచి వాట్ వుడ్ యూ డూ ఇఫ్
యు ఆర్. నేను ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటాను, నేను ఏ విధంగా అయితే చేస్తాను అంటే అక్కడ ఏదో ఫ్యాక్ట్ జరిగింది అని ఏదో బైహార్ట్ చేయటం కాకుండా అటువంటి సిచ్యువేషన్ లో నేనైతే ఎలా చేసి ఉండేవాడిని, ఇది ఇలా కాకుండా ఇలా జరుగుంటే ఆ చరిత్ర ఎలా మారుండేది అనేటువంటి కొన్ని ఆ స్ట్రక్చరల్ షిఫ్ట్, అటువంటి అనలిటికల్ ఫ్రేమింగ్ అని ఇంట్రడ్యూస్ చేస్తూ అంటే దాన్ని ఎయిమ్ చేస్తూ డిజైన్ చేసినటువంటిది. ఇక మరొక ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కి సంబంధించి బీ హైవ్ ఏదైతే బుక్స్ ఉన్నాయో దాని నుంచి కంప్లీట్ గా న్యూ బుక్ కావేరి సింగిల్ ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కి మారటం జరిగింది. సో ఇది సబ్జెక్ట్ వైజ్ వచ్చినటువంటి, అదే విధంగా మీ అందరికీ తెలిసిందే కొన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఏదైతే వొకేషనల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేటువంటివి కంపల్సరీ సబ్జెక్ట్స్ అయినది అనేటువంటిది మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఇది దీనితో పాటుగా మల్టీ లాంగ్వేజెస్ R1, R2, R3 ఇది కూడా మనం చాలా వివరంగా ప్రీవియస్ వీడియోస్లో చూసాం. ఎవరికైనా అవసరం అయితే దాని కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక మరి క్రిటికల్ ప్రికాషన్స్ ఏమిటి ఇక్కడ 9th వచ్చేటప్పటికి, కొంతమంది ఏమిటంటే ఆ ప్రీవియస్ బుక్స్ను వాడటం, ఓకే ఎనీహో వాళ్ళ బ్రదర్స్ లేకపోతే వేరే వాళ్ళు, సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ న్యూ ఫ్రేమ్ వర్క్ వరకు మేరకు వచ్చినటువంటి బుక్స్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ రోట్ లెర్నింగ్ నుంచి, లేదో ఒక మాటలో చెప్పాలంటే రోట్ లెర్నింగ్ అనేటువంటిది 10th అయ్యేటప్పటికి గ్యారంటీడ్ ఫెయిల్యూర్ అనేటువంటి దాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ అనలిటికల్ ఫ్రేమ్ వర్క్లో మైండ్స్ని రెడీ చేయకపోతే. సో దానికే మనం డిజైన్ చేసినటువంటి పర్టికులర్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్లో సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటిది. మీకు ఇంకా ఎవరైనా దాని వివరాలు కావాలంటే ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఇమీడియట్గా మీ పిల్లల్ని జాయిన్ చేస్తే, సో మేలోనే బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆ బ్యాచెస్కి సంబంధించినటువంటి విషయాలు కావాలన్నా ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేయొచ్చు. సో అతి త్వరగా మీరు ఆ డెసిషన్ తీసుకోగలిగినట్లయితే ఆ పిల్లలకి ఏమిటంటే ఆ అనలిటికల్ ఫ్రేమ్ వర్క్లో అంటే న్యూ ట్రెడిషనల్ వే నుంచి కాకుండా ఆ న్యూ ఫార్మేట్లో ఆ పిల్లల్ని రెడీ చేయడానికి 10th అయ్యేటప్పటికి దేనికైనా సరే కాన్ఫిడెంట్గా వెళ్ళటానికి రెడీ చేసేటువంటి కోర్సు సైన్స్ మ్యాథ్ లీప్. అలాగే మోస్ట్ పర్టికులర్లీ అసెస్మెంట్ సిస్టమ్ అనేటువంటిది కంప్లీట్గా మారిపోతుంది. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50% కంపల్సరీ అయిపోయినటువంటి సందర్భంలో ఈ అసెస్మెంట్ అనేటువంటిది మారిపోవడంతో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఫస్ట్ డే నుంచి చేసుకోకపోతే, మేము లక్షలు కట్టాం, ట్యూషన్స్ ఉన్నాయి అని చూసుకుంటూ పోతే కనీసం ఏంటంటే ఒక 1 hour వాళ్ళు సొంతంగా డిస్కంఫర్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో సొంతంగా చేయగలిగినప్పుడే వాళ్ళకి విజయం తథ్యం అవుతుంది. లేదు అన్నట్లయితే 10th తర్వాత లేదా 11th 12thకి వచ్చేటువంటి టైం కానీ మీకు ఇబ్బందులు అనేటువంటివి అర్థం కావు. అదే సందర్భంలో టీచర్స్ కూడా ఇక్కడ న్యూ సిస్టమ్కి అడాప్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద ఎంత తొందరగా అయితే న్యూ సిస్టమ్కి అడాప్ట్ అయ్యారో స్కూల్స్ అడాప్ట్ చేసుకునే అంత తొందరగా వాళ్ళకి అంటే ఆ స్కూల్స్లో ఆ కొత్త వాతావరణం, ఆ కొత్త సిస్టమ్కి తగ్గట్టుగా రెడీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దానితో పాటుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలైన్మెంట్ కూడా కొంతవరకు జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. కాకపోతే ఇక్కడ మా ఇంపార్టెంట్ ఏమిటంటే 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి పెద్ద మార్పు కాబట్టి ఆ మార్పుని ఎంత తొందరగా అయితే మనం అర్థం చేసుకుని అడాప్ట్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తాం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ స్ట్రక్చరల్ షిఫ్ట్ అనేటువంటిది సరైన విధంగా అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదాన్ని కూడా తీసుకొస్తుంది. బట్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఆ మైండ్స్ని రెడీ చేయడానికి మంచి ఫ్రేమ్ వర్క్తో మంచి ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి, బట్ ఆ ఇనీషియల్ డిస్కంఫర్ట్ అనేటువంటి దాన్ని సరిగా అర్థం చేసుకోకపోయినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు చాలా. ఇప్పటి వరకు రోట్ లెర్నింగ్కి అలవాటు పడినటువంటి మైండ్స్ ఆ న్యూ సిస్టంలో మంచి ఇబ్బందులు ఎదురవుతాయి. సో దాన్ని ఇటు మేనేజ్మెంట్స్ ద్వారా టీచర్స్ ద్వారా పిల్లలు, అట్లాగే పేరెంట్స్ ద్వారా పిల్లలు అందరూ కలిసి సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ న్యూ స్ట్రక్చరల్ షిఫ్ట్కి సంబంధించి మీ పిల్లల్ని రెడీ చేయడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మోస్ట్ పర్టికులర్లీ మ్యాథ్స్ సైన్స్కి సంబంధించి 8th 9th 10thకి సంబంధించినటువంటి పిల్లలకి ఆ అప్రాప్రియేట్ స్కిల్స్ సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటిది అందిస్తుంది. సో ఆ అవసరం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. సో ఇది 9thకి సంబంధించి కొంత లోతుగా మనం చూస్తే సబ్జెక్ట్ వైజ్ చూస్తే వచ్చినటువంటి మార్పులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.